స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో మనం ప్రీవియస్ ప్రాబ్లం ఇచ్చింది చూద్దామండి ఒకసారి. ఓకేనండి. సింపుల్ ఎయిర్ రిఫ్రిజరేషన్ సిస్టమ్ మీద కదా అండి మనం క్లాస్ చెప్తున్నాం. ముందు ప్రాబ్లం చెప్పాం కదండి, దాని మీద ఇప్పుడు ప్రీవియస్ ప్రాబ్లం అనేది చూద్దామండి. ఓకేనండి. దీంట్లో మనకి ఏమి ఇచ్చాడండి, ఈ సెకండ్ బిట్ అనేది అండి. ఓకేనండి. దీంట్లో మనకి ఏంటండి సెకండ్ బిట్ అండి. ఏ బిట్ మాత్రం మనకి ఏమి ఇచ్చారండి, బూట్ స్ట్రాప్ ఎవాపరేటివ్ కూలింగ్ అండి. ఓకేనండి. ఇది మాత్రం ఎయిర్ క్రాఫ్ట్ మూవింగ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ ఎంత ఇచ్చారండి, సింపుల్ గ్యాస్ రిఫ్రిజిరేషన్ సైకిల్. ఓకేనండి. ఇదేంటండి, సింపుల్ గ్యాస్ రిఫ్రిజిరేషన్ సైకిల్. ఓకేనండి. ఇదంతా కూడా మీరు ఒకసారి చదువుకోండి. ఆ ప్రాబ్లం అనేది చెప్పేద్దాం. ఎగ్జాక్ట్గా ఇదే ప్రాబ్లం మనము చెప్పుకుంటున్నామండి ఇప్పుడు ఈరోజు క్లాస్లో. ఓకేనండి. వెళ్ళిపోదామండి క్లాస్లోకి అయితే. ఓకేనండి. నేను ప్రతి క్లాస్లోనే చెప్తున్నట్టుగానే ఏం చెప్తున్నానండి, నేను కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్గా ఏమేమి ఇచ్చారో వాల్యూస్ అనేవి ఐడెంటిఫికేషన్ చేసుకోండి. ఐడెంటిఫికేషన్ చేసుకోవడం వల్ల మీకు గివెన్ డేటా ఏమి ఇచ్చారో అర్థమవుతుంది. దానివల్ల ఏం ఫైండ్ అవుట్ చేయాలనేది క్లియర్గా అర్థమవుతుంది. గివెన్ డేటాలో న్యూమరికల్ వాల్యూస్ని ఐడెంటిఫై చేసుకోవాలి. ఆ న్యూమరికల్ వాల్యూస్ పక్కన యూనిట్స్ కూడా ఎంత ఉన్నాయో ఇంపార్టెంటే. ఓకేనండి. ఫస్ట్ ఒకసారి నేను ప్రాబ్లం అయితే చదివేస్తాను. ఎన్ ఎయిర్ క్రాఫ్ట్ మూవింగ్ విత్ స్పీడ్ ఆఫ్ ఎంతండి, 1000 km/h అంటే ఎంత ఇచ్చినట్టండి, మనం వెలాసిటీ ఇచ్చినట్టండి. ఎంత ఏమి ఇచ్చినట్టండి, వెలాసిటీ ఇచ్చినట్టండి. ఓకేనండి. యూజెస్ సింపుల్ ఎయిర్ రిఫ్రిజిరేషన్ సైకిల్. ఓకేనండి. నెక్స్ట్ ఫర్ ఎయిర్ కండిషనింగ్. ఓకేనండి. ఏ సైకిల్ అండి, సింపుల్ గ్యాస్ రిఫ్రిజిరేషన్ సైకిల్. గ్యాస్ అన్నా ఎయిర్ అన్నా ఒకటేనండి. నెక్స్ట్ ఏంటండి, ద ambient ప్రెజర్ అండ్ టెంపరేచర్ ఆర్ 0.35 బార్ అండ్ 10 degrees సెంటీగ్రేడ్. ఓకేనండి. అంటే ఏమేమి ఇచ్చారండి మనకి, ఒకటేమి ఇచ్చారండి, టెంపరేచర్ ఇచ్చారు. నెక్స్ట్ ఏమి ఇచ్చారండి, ప్రెజర్ ఇచ్చారు. ఓకేనండి. ఏమన్నారు, యాంబియంట్ ప్రెజర్ అన్నారండి. నేను యాంబియంట్ అని యూజ్ చేసేది ఎక్కడండి, ర్యామింగ్కి ఎంటర్ అవుతున్నప్పుడు యూజ్ చేసే యూజ్ చేసే వర్డ్ని మనం ఏమంటామండి, యాంబియంట్ ప్రెజర్ అంటాము, లేదంటే అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అంటాము, లేదంటే అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ అంటాము. ఈ వర్డ్స్ అన్నీ వస్తాయి ఏంటంటే ర్యామింగ్ ప్రాసెస్కి ముందు. ఓకేనండి. నెక్స్ట్ ద ప్రెజర్ రేషియో ఆఫ్ ద కంప్రెసర్ ఈజ్ ఎంత ఇచ్చాడండి, P3/T2. ఒక్కసారి మనం డయాగ్రామ్ అయితే చూసేద్దామండి, తర్వాత మళ్ళీ ప్రాబ్లంలోకి వద్దాము. ఒకసారి డయాగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఏంటండి, మనకి 1 to 2 ప్రాసెస్. ఓకేనండి. 1 అంటే ఏంటండి, స్టార్టింగ్ ప్రాసెస్. స్టార్టింగ్ ప్రాసెస్ అంటే ఏంటండి, ర్యామింగ్ జరగడానికి ముందు అట్మాస్ఫియర్ నుంచి కొంచెం ఎయిర్ని అనేది డ్రా చేసుకుంటాం. ఓకేనండి. అట్మాస్ఫియర్లో ఎయిర్ డ్రా అయిన తర్వాత మనం ఏం చేస్తామండి, డిఫ్యూజర్లో అది ఏమవుతుందండి, ర్యామింగ్ అవుతుంది. ర్యామింగ్ అని మీన్స్ డిఫ్యూజర్లో మామూలుగా జరిగే ప్రాసెస్ ఏంటంటే ఎయిర్ కొంచెం నొక్కునట్టు అవుతుంది కదండి. దానివల్ల ఏమవుతుందండి, దానికి ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇంక్రీజ్ అయిందండి, అట్మాస్ఫియరిక్ ప్రెజర్ నుంచి P2 వరకు ఇంక్రీజ్ అయిందండి. ఓకేనండి. ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే అండి, ర్యామింగ్ అని చెప్పేసి అంటాం. ఓకేనండి. ర్యామింగ్ అని చెప్పేసి అంటాం. ఈ ర్యామింగ్ ముందు అంటే ఎక్కడి నుంచి తీసుకుంటున్నామని, మనం అట్మాస్ఫియర్ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి దాన్ని మనం అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అండ్ టెంపరేచర్ అంటాం. 1ని లేదు అంటే కనుక ఏమంటాము, యాంబియంట్ ప్రెజర్ టెంపరేచర్ అని ఇస్తే కనుక ఏమి ఇచ్చినట్టండి, T1 ఇచ్చినట్టండి. ఓకేనండి. 1 దగ్గర కండిషన్స్ ఇచ్చినట్టండి. ఓకేనండి. నెక్స్ట్ ఎక్కడి వరకు, P2 వరకు. ఓకేనండి. నెక్స్ట్ 2 నుంచి 3 వరకు ఏంటండి ప్రాసెస్, కంప్రెషన్ ప్రాసెస్ అండి. ఓకేనండి. అదేం కంప్రెషన్ అండి, ఐసెంట్రోపిక్. ఓకేనండి. ఇది మనకు డయాగ్రామే ఏంటండి, ప్రెజర్ టెంపరేచర్. ఓకేనండి. ఇది ఇలా స్ట్రైట్ లైన్ ఉన్నదంటే దాని అర్థం ఏంటండి, ఐసెంట్రోపిక్ కంప్రెషన్. ఓకేనండి. 2 నుంచి 3 వరకు ఏంటంటే కంప్రెషన్ ప్రాసెస్. ఓకేనండి. దీనిలోనండి కంప్రెసర్లో. ఓకేనండి. కంప్రెసర్లో కంప్రెషన్ ప్రాసెస్. ఓకేనండి. ఐసెంట్రోపిక్ ప్రాసెస్. అది అర్థమైంది కదండి. ఇప్పుడు యాక్చువల్గా తీసుకుంటే అది ఏమవుతుందండి, లైన్ కాస్త డివియేట్ అయ్యి ఎలా వెళ్తుందండి, అది ఎక్కడి వరకు వెళ్తుందండి, 3' వరకు వెళ్తుందండి. ఓకేనండి. ఆ 3' దగ్గర టెంపరేచర్ ఇదిగోండి. ఓకేనండి. ఇప్పుడు ఈ 3' నుంచి మనకి
మళ్ళీ హీట్ ఎక్స్చేంజర్లోకి వెళ్ళే ప్రాసెస్ అండి ఇది. ఓకేనండి. 4 అంటే ఏంటండి హీట్. ఈ 3 to 4 అనేది ఏంటండి హీట్ ఎక్స్చేంజర్లో కూలింగ్ ప్రాసెస్ అండి. ఓకేనండి. ఈ లైన్స్ ఉన్నాయి ఏంటి అంటే అండి ఈ లైన్ ఒకటి, ఈ లైన్ ఒకటి, ఈ లైన్స్ ఏంటంటే కనుకండి కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్లు అండి. అంటే ఏంటండి P3 ఇస్తే P4 ఇచ్చినట్టే, P3 ఇస్తే P3 ఇచ్చినట్టే, P3 ఇస్తే P4 ఇచ్చినట్టే, P4 ఇస్తే P3 ఇచ్చినట్టే. ఓకే, ఏమి ఇచ్చినా సరే ఎందుకంటే ఇదంతా కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ అండి. అందుకని చెప్పేసి మనం ఏమంటాం అన్నీ కాన్స్టెంట్. ప్రెజర్ అనేది ఆ లైన్లో ఎక్కడ మనకి ప్రెజర్ పాయింట్ పెట్టినా సరే ప్రెజర్ అనేది కాన్స్టెంట్ అండి. నెక్స్ట్ 4 నుంచి 5 వరకు ఉన్న ప్రాసెస్ని ఏమంటామండి మనం టర్బైన్లో కూలింగ్ టర్బైన్లో ప్రాసెస్ అండి. ఓకేనండి. కూలింగ్ టర్బైన్. ఓకేనండి. కూలింగ్ టర్బైన్లో ప్రాసెస్ దాంట్లో ఏమవుతుందండి అది కూడా ఐసెంట్రోపిక్ ప్రాసెస్ అండి. వెర్టికల్ లైన్స్ మనం ఏమంటాం ఐసెంట్రోపిక్ ప్రాసెస్ అంటాం. దాంట్లో ఏమవుతుందండి T4 నుంచి T5 వరకు తగ్గుతుంది. ఓకేనండి. నెక్స్ట్ ఏంటండి ఇది ఈ 5 నుంచి 6 అనేది ఇది 5 days అనేది యాక్చువల్ ప్రాసెస్ అండి. ఓకేనండి. నెక్స్ట్ 5 నుంచి 6 అనేది ఏంటంటే క్యాబిన్ ప్రాసెస్ అండి. ఓకేనండి. క్యాబిన్లో రిఫ్రిజరేషన్ ఎఫెక్ట్ జరిగే ప్రాసెస్ అండి. 5 to 6 ఏంటండి రిఫ్రిజరేషన్ జరిగే ప్రాసెస్ అండి. దీనిలోనే మనకి రిఫ్రిజరేషన్ అనేది జరుగుతుంది. ఓకేనండి. ఇక్కడికి క్లియర్గా అర్థమైంది కదండి. ఇంకొకటి చెప్తాను చూడండి. ఇక్కడ 1 to 2 అంటే ఏమన్నాం మనం ర్యామింగ్ ప్రాసెస్ అని చెప్పేసి అన్నాం కదా. ఈ 1 దగ్గర మనకి ambient ప్రెజర్ అండ్ టెంపరేచర్ ఇస్తారు. ఈ 2 దగ్గర ఏమంటారు ర్యామింగ్, ఆఫ్టర్ ర్యామింగ్ అని చెప్పేసి అంటారు. లేదు అంటే కనుక దీన్ని ఏమనుకున్నాం మనం కంప్రెషన్ ప్రాసెస్ అని చెప్పేసి అన్నాం కదా. కంప్రెసర్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు దాని టెంపరేచర్ ఎంత ఉంది అంటే ఎంత ఇచ్చినట్టండి T2 ఇచ్చినట్టండి. లేదు అంటే ర్యామింగ్ ప్రాసెస్ ఎండ్ అవుతున్నప్పుడు టెంపరేచర్ ఎంత ఉంది అంటే అని ఇచ్చినట్టండి అప్పుడు కూడా T2 ఇచ్చినట్టండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి ఇదేమనుకున్నాం కంప్రెషన్ అని చెప్పేసి అనుకున్నాం కదా. ఇప్పుడు కంప్రెసర్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు టెంపరేచర్ అన్న ఇదే వస్తుంది. ఓకేనండి. ఇప్పుడు కంప్రెసర్ నుంచి ఎండ్ అవుతున్నప్పుడు టెంపరేచర్ అంటే ఇది వేసుకుంటాం. ఓకేనండి. ఈ ఎండ్ అవుతున్న టెంపరేచరే మళ్ళీ హీట్ ఎక్స్చేంజర్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు అండి. ఓకేనండి. ఇది లీవ్ అయిపోతుంది ఇక్కడి నుంచి, ఇది లీవ్ అవుతున్నప్పుడు కంప్రెసర్ లీవ్ అవుతున్నప్పుడు టెంపరేచర్ అన్న హీట్ ఎక్స్చేంజర్లోకి స్టార్ట్ అవుతున్నప్పుడు టెంపరేచర్ అన్న రెండు ఒకటేనండి. ఓకేనండి. నెక్స్ట్ ఏంటండి హీట్ ఎక్స్చేంజర్లో నుంచి బయటకు వచ్చేస్తున్నప్పుడు టెంపరేచర్ ఇచ్చిన లేదు అంటే కనుక ఇది ఏమనుకున్నాం మనం కూలింగ్ టర్బైన్ అని చెప్పేసి అనుకున్నాం కదండి. కూలింగ్ టర్బైన్ అనుకున్నాం కదా. కూలింగ్ టర్బైన్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు టెంపరేచర్ అన్న T4 ఇచ్చినట్టండి. ఓకేనండి. నెక్స్ట్ కూలింగ్ టర్బైన్ నుంచి లీవ్ అవుతున్నప్పుడన్నా ఎండ్ అవుతున్నప్పుడన్నా ఆ టెంపరేచర్ ఇచ్చినా ఒకటే, లేదు అంటే క్యాబిన్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు టెంపరేచర్ అన్నా సరే T5 ఇచ్చినట్టండి. ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నానండి. ఒకసారి ప్రాబ్లం అయితే మళ్ళీ చదివేద్దాం. ఒకసారి మీకు కన్ఫ్యూజింగ్గా ఉండకూడదని చెప్పేసి ఫస్ట్ డయాగ్రామ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశానండి. అంతేనండి. మనం ఎక్కడి వరకు చూసుకున్నామండి ambient ప్రెజర్ అండ్ టెంపరేచర్ అంటే ఏమనుకున్నామండి ఫస్ట్ కండిషన్స్ అంటే 1 దగ్గర కండిషన్స్. ఓకేనండి. ద ప్రెజర్ రేషియో ఆఫ్ ద కంప్రెసర్. ప్రెజర్ రేషియో అంటే ఎక్కడండి కంప్రెసర్ ప్రాసెస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరుగుతుందండి 2 నుంచి 3 వరకు. ఓకేనండి. కంప్రెసర్ రేషియో ఇచ్చినట్టు ఏమొచ్చినట్టండి కంప్రెసర్ యొక్క ప్రెజర్ రేషియో ఇచ్చినట్టంటే ఏమి ఇచ్చినట్టండి P3/P2 ఇచ్చినట్టండి. ఓకేనండి. నెక్స్ట్ ఏమని చెప్పేసి అన్నారండి హీట్ ఎక్స్చేంజర్ ఎఫెక్టివ్నెస్ ఇచ్చారండి. ఓకేనండి. ఎఫిషియన్సీ వేరు, ఎఫెక్టివ్నెస్ వేరండి. దాన్ని నేను σE అని చెప్పేసి వేసుకున్నానండి. నెక్స్ట్ ఐసెంట్రోపిక్ ఎఫిషియన్సీ ఆఫ్ కంప్రెసర్ అండ్ ఎక్స్పాండర్. ఓకేనండి. ఇవి నేను కంప్రెసర్కి ఏమో సిగ్మా ఇవి వేసుకున్నానండి. నెక్స్ట్ ఏంటండి ద క్యాబిన్ ప్రెజర్ అండ్ టెంపరేచర్ ఆర్ క్యాబిన్ ప్రెజర్ అంటే ఏం చెప్పానండి నేను P5. ఓకేనండి. క్యాబిన్ ప్రెజర్ ఎంతండి P5. ఓకేనండి. అండ్ టెంపరేచర్ అంటే ఏం వేసుకున్నామండి T6 వేసుకున్నామండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి P5 P6 ఇవన్నీ ఒకటేనండి. ఓకేనండి. P5 డేస్ ఒకటేనండి. ఓకేనండి. నెక్స్ట్ చూడండి డిటర్మైన్ ద టెంపరేచర్. ఓకేనండి. డిటర్మైన్ ద టెంపరేచర్ అండ్ ప్రెజర్స్ ఏమేమి ఫైండ్ అవుట్ చేయమన్నారు ఆల్ ద పాయింట్స్ ఆఫ్ ద సైకిల్. ఓకేనండి. అంటే టెంపరేచర్స్ అన్నీ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే T1 ఫైండ్ అవుట్ చేయాలి, T2 ఫైండ్ అవుట్ చేయాలి, T3 T4 T5 T6 అన్నీ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ప్రెజర్ ఫైండ్ అవుట్ చేయాలంటే
P1, P2, P3, P4, P5, P6 అన్నీ ఫైండ్ అవుట్ చేయవలసిందేనండి. నెక్స్ట్ ఏంటంటే ఆల్సో ఇక్కడ చూడండి, ఆల్సో ఫైండ్ ద వాల్యూమ్ ఫ్లో రేట్ త్రూ కంప్రెసర్ ఇన్లెట్. ఓకేనండి, కంప్రెసర్ యొక్క ఇన్లెట్. కంప్రెసర్ యొక్క ఇన్లెట్ అంటే ఏంటంటే కంప్రెసర్ ప్రాసెస్ దేనికి దేనికి మధ్యలో జరుగుతుంది, 2 to 3కి మధ్యలో జరుగుతుందండి. ఇన్లెట్ అంటే ఏంటండి మనకి 2 దగ్గర అండి. ఓకేనండి, 2 దగ్గర అంటే V2 ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి అన్నారు. ఓకేనండి, వాల్యూమ్ ఫ్లో రేట్. ఓకేనండి, నెక్స్ట్ ఎక్స్పాండర్ అవుట్లెట్. ఓకేనండి, ఎక్స్పాండర్ అవుట్లెట్ అంటే ఏంటండి, ఎక్స్పాండర్ అవుట్లెట్ని మనం ఏమంటామండి, V5 అని చెప్పేసి అంటామండి. ఓకేనా, కూలింగ్ టర్బైన్ అని చెప్పేసి అంటాము. దాని అవుట్లెట్ ఏంటండి 5. ఓకేనండి, అంటే V5 ఫైండ్ అవుట్ చేస్తామండి, V5 ఓకేనండి, నెక్స్ట్ ఏంటండి టేక్ సిపి అని ఇచ్చేసాడండి మనకి. సిపి వాల్యూ ఎంత, నెక్స్ట్ ఆర్ వాల్యూ ఎంత, నెక్స్ట్ మనకి సిపి/సివి వాల్యూ ఎంత అని చెప్పేసి ఇచ్చేసాడండి. ఓకేనండి, ఇప్పుడు మనం గివెన్ డేటానే నేను ఏం రాసుకున్నానండి, V = అని చెప్పి రాసుకున్నాను. ఓకేనండి, V అనేది మనకి దేనిలో ఇచ్చారండి, km/h. ఓకేనండి, యూనిట్స్ అనేవి R&Dలో చాలా ఇంపార్టెంట్ అండి. అవి ఒకసారి జాగ్రత్తగా క్లియర్గా గమనించాలి, km/h. ఓకేనండి, నెక్స్ట్ ఏంటంటే మనకు 1000 ఇచ్చారు కదా, కిలోమీటర్స్ని మనం, ఓకేనండి, ఇప్పుడు మనకి ఏమి ఇచ్చినట్టు km/h. ఓకేనండి, కిలోమీటర్ని మీటర్స్లో వేసుకుంటే ఎంతండి, 1000 మీటర్స్. ఓకేనండి, ఒక అవర్కి ఎన్ని సెకండ్స్ అండి, ఒక అవర్కి 60 మినిట్స్ అండి. ఒక్కొక్క మినిట్కి ఎంతండి, 60 సెకండ్స్ అండి. ఓకేనండి, అంటే 60 × 60 వేసుకుంటే మనకి ఎంత వచ్చిందండి, మొత్తం అంతా కూడా క్యాలిక్యులేట్ చేస్తే మనకి వాల్యూ వస్తుందండి. దేనిలోనండి, దేనిలో చేంజ్ చేసుకున్నామండి, మీటర్/సెకండ్. ఓకేనండి, నెక్స్ట్ ఏంటండి మనకు ఆల్రెడీ గివెన్ ఏమి ఇచ్చేసాడండి, P1 ఇచ్చాడు, T1 ఇచ్చారు. ఓకేనండి, P1 నేను ఎలా రాసుకున్నానండి, P1 మామూలుగానే రాసుకున్నాం, T1ని +273 అనేది యాడ్ చేసామండి. ఓకేనండి, అప్పుడు ఏమైందండి, 263 కెల్విన్లోకి వచ్చిందండి. నెక్స్ట్ ఏమి ఇచ్చారండి, ప్రెజర్ రేషియో అనేది ఇచ్చారు కదండి, దాన్ని వేసేసుకున్నాం. నెక్స్ట్ ఇవి కూడా వేసేసుకున్నాం. నెక్స్ట్ ఎంతండి, P5 ఇచ్చారు, P5 ఇస్తే P5 బార్ ఇచ్చినట్టు, T6 ఇచ్చారండి. ఓకేనండి, నెక్స్ట్ Q100 TR ఇచ్చారు కదండి. నెక్స్ట్ ఏంటండి, ఇవి కూడా ఇచ్చేసారు కదండి మనకి. ఓకేనండి, నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి, ఇది మామూలుగానే ఉంచేసుకుంటామండి. R అనేది చేంజ్ చేసుకుంటాము. ఇది ఎంతండి, kJ/kg/K. ఓకేనండి, దాన్ని జౌల్స్లో చేంజ్ చేసుకుంటాం. జౌల్స్లో చేంజ్ చేసుకుంటే ఎంతండి, 1 కిలో అంటే ఎంతండి, కిలో అంటే ఎంతండి, 1000. ఓకేనండి, దాన్ని జౌల్లో కన్వర్ట్ చేసుకుంటే దాన్ని ఏం వేసుకున్నామండి, 1000 జౌల్స్ అని చెప్పేసి వేసుకున్నాం. ఓకేనండి, దాన్ని క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకేనండి, నెక్స్ట్ ఏంటండి, సిపి/సివి. ఓకేనండి, నెక్స్ట్ ఏంటండి, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి డయాగ్రాము. ఓకేనండి, ఫస్ట్ కండిషన్స్ ఇచ్చినట్టయితే ఇదేనండి. నెక్స్ట్ P2, నెక్స్ట్ ఈ మనకి ఎంత ఇచ్చారండి, క్యాబిన్ ప్రెజర్ అనేది ఇచ్చారు కదండి. క్యాబిన్ ప్రెజర్ అంటే ఇవన్నీ వేసేసుకుంటామండి. నెక్స్ట్ చూడండి, ఇదంతా డయాగ్రామ్ ఒకసారి రీకాల్ చేసుకోండి. ఓకేనండి, నేను చెప్పాను కదండి, నేను చెప్పిందే ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిందే మనం ఎలా రాసామండి. ఓకేనండి, T2 P2. ఓకేనండి, అంటే ఏంటండి, టెంపరేచర్ అండ్ ప్రెజర్ ఆఫ్ ఆల్ ambient ఎయిర్ ఎంటరింగ్ ద కంప్రెసర్. ఓకేనండి, ఎంటరింగ్ ద కంప్రెసర్ ఏమన్నారండి, ఎంటరింగ్ ద కంప్రెసర్ అంటే ఏంటండి, కంప్రెసర్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు, అంటే 2 కండిషన్స్ ఇచ్చినట్టండి. ఓకేనండి, 2 దగ్గర కండిషన్స్ ఇచ్చినట్టే. ఎందుకండి, కంప్రెషన్ ప్రాసెస్ ఏంటండి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరుగుతుంది మనకి, 2 to 3 వరకు జరుగుతుంది. ఓకేనండి, నెక్స్ట్ అలాగే P3 అంటే P3 అంటే ఏమి రాసుకున్నామండి, చెప్పాను కదండి, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. ఓకేనండి, ఎయిర్ ఎంటరింగ్ అని అంటే ఎయిర్ ఎంటరింగ్ ద కంప్రెసర్ అంటే ఇది వస్తుంది. లేదు అంటే లీవింగ్ ద ర్యామింగ్ ప్రాసెస్ అన్నా కూడా ఇదే వస్తుందండి. ఓకేనండి, లేదు అనుకుంటే ఇప్పుడు కంప్రెసర్ని లీవ్ అవుతున్నప్పుడు అన్న T3 వస్తుందండి. లేదు అంటే హీట్ ఎక్స్చేంజర్ కదండి నెక్స్ట్ ప్రాసెస్, హీట్ ఎక్స్చేంజర్లోకి ఎంటర్ అవుతుంది అన్నప్పుడు కూడా T3 వస్తుందండి. ఓకేనండి, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటది, ఇది కూలింగ్ టర్బైన్. ఓకేనండి, కూలింగ్ టర్బైన్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు అన్న T4 వస్తుంది. లేదు అంటే హీట్ ఎక్స్చేంజర్ని లీవ్ అవుతున్నప్పుడు అన్నా సరే T4 వస్తుందండి. ఓకేనండి, అలాగే ఈ
కూలింగ్ టర్బైన్ లీవ్ అవుతున్నప్పుడు అన్న T5 వస్తుంది, లేదు అంటే క్యాబిన్కి ఎంటర్ అవుతున్నప్పుడు అన్నా సరే T5 వస్తుందండి. అవే కండిషన్స్ రాసుకున్నాం అంతేండి మనం. ఓకేనండి. ఫస్ట్ ఏంటంటే దీంట్లో మనకి యాక్చువల్ ప్రాసెస్ అనేవి కన్సిడర్ చేయాలి. సో ఏంటి అంటే యాక్చువల్ ప్రాసెస్ని ఎక్స్ట్రా రాసుకున్నాం. T3 అంటే యాక్చువల్ టెంపరేచర్ ఆఫ్ ఎయిర్ లివింగ్. ఓకేనండి. నెక్స్ట్ ఏం రాసుకున్నామండి, T5 ఓకేనా, యాక్చువల్ టెంపరేచర్ ఆఫ్ ఎయిర్ లీవింగ్ ద ఎక్స్పాండర్. ఓకేనండి. ఎక్స్పాండర్ అన్న కూలింగ్ టర్బైన్ అన్న ఇవన్నీ ఒకటేనండి. నెక్స్ట్ ఏంటండి, మనం ఇప్పుడు ఏం చేస్తామంటేనండి T1 తెలుసండి మనకి, T2 కావాలి. కాకపోతే మనకి ఏంటండి ఇది యాక్చువల్ ప్రాసెస్ ఇవన్నీ ఇచ్చారు కదండి, అలాగే వెలాసిటీ అనేది ఒకటి ఇచ్చారండి. దాన్ని యూజ్ చేసుకుని మనం ఏం చేస్తామంటే అండి T2 ఫైండ్ అవుట్ చేయాలి. దానికని చెప్పేసి ఇది డెరివేషన్ లాగండి. ఒకసారి చెప్తాను వినండి. లేదు అనుకుంటే కనుక డైరెక్ట్గా ఈ ప్రాబ్లం ఈ ఫామ్లో గుర్తుంటే చాలండి. ఇదంతా నేను చెప్పిన డెరివేషన్ అంతా మీకు గుర్తున్న అవసరం లేదు. ఓకేనండి. కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటంటే మనం mv²/2 అని వేసుకుంటాం. ఎంతండి, న్యూటన్ మీటర్. న్యూటన్ మీటర్ అంటే ఏంటండి, కిలో జౌల్ పర్ కేజీ. ఓకేనండి. మనకి మాస్ అంటే ఎంతండి, 1 kg తీసుకుంటాం కాబట్టి ఇంటూ 1 వేస్తే ఇక్కడ m ప్లేస్లో ఎంత వస్తుంది, 1 వస్తుంది. 1 × v² అంటే v²/2 అయినా వస్తుంది. ఓకేనండి. దీన్ని ఎలా వేసుకున్నాం, జౌల్ పర్ కేజీ వేసుకున్నాం. ఓకేనండి. జౌల్ని కిలో జౌల్లోకి చేంజ్ చేసుకుంటే బై 1000 వేస్తామండి. ఓకేనండి. అలా మనకి ఎంత వచ్చిందండి, ఇది అనేది రావడం జరిగిందండి. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఎనర్జీ ఈక్వేషన్ నుంచి ఈ ఫార్ములా వేసుకుంటామండి. ఈ ఫార్ములా వేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఏం చేస్తామండి, ఇలా రాసుకున్న తర్వాత దీంట్లో మళ్ళీ టెంపరేచర్స్ కామన్ చేస్తే ఇది వచ్చిందండి. మనకు కావాల్సింది ఏంటి అంటే ఓన్లీ ఈ ఫార్ములా అనేది గుర్తుపెట్టుకుంటే చాలండి. ఓకేనండి. నెక్స్ట్ మనం ఏం చేసుకున్నామండి, T2 అనేది ఫైండ్ అవుట్ చేయాలి కదా. మనకు ఆల్రెడీ V అనేది మనం ఇందాక యూనిట్స్ అన్ని కన్వర్ట్ చేసుకుని చూసుకున్నాం కదా. V అనేది వెలాసిటీ ఇచ్చేసారు కదా, అదన్నీ వేసేసుకుంటామండి. సిపి ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి అది కూడా వేసేసుకుంటాం. అలా మనకి T2 ఎంత వచ్చిందండి, T1 కూడా గివెన్ కదండి, గివెన్ డేటాలో ఇచ్చారు కదండి. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇంత కెల్విన్ వచ్చిందండి. ఓకేనండి. నెక్స్ట్ ఏంటి అంటే మనకి 1 to 2 ప్రాసెస్ అనేది ఏంటండి, ఐసెంట్రోపిక్ ప్రాసెస్. ఐసెంట్రోపిక్ ప్రాసెస్లో టెంపరేచర్ అండ్ ప్రెజర్కి రిలేషన్ ఏంటండి, ఇదే కదండి. ఓకేనండి. దీంట్లో చూడండి, ఇప్పుడు మనం T2 మనం ఫైండ్ అవుట్ చేసాము, T1 గివెన్. ఓకేనండి. మనకి P1 తెలుసు, P2 తెలియదు కదండి, అందుకని చెప్పేసి ఫైండ్ అవుట్ చేస్తామండి. ఓకేనండి. మనం యాక్చువల్గా ఇలా రాసుకుంటాం కదా, దీన్ని రివర్స్లో రాసుకుంటే ఇదండి ఫార్ములా. ఓకేనండి. అంటే ఇటు సైడ్ ఉన్న ఇవి ఇటు సైడ్కి వెళ్తే రివర్స్ అవుతాయండి. ఓకేనండి. ఇప్పుడు T2 వేసేస్తాం, T1 కూడా వేసేస్తాం. మనకి వాల్యూ ఎంత వచ్చిందండి, ఎంత వచ్చింది. మనకు కావాల్సింది ఏంటంటే P2 కావాలి. ఓకేనండి. సో మనం P1ని రైట్ సైడ్కి తీసుకువెళ్ళి మల్టిప్లికేషన్ చేస్తాం. ఓకేనండి. మల్టిప్లికేషన్ చేస్తే దాని వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వచ్చిందండి, P1 వాల్యూ వేసేసి మనకి వచ్చిన వాల్యూ ఇంటూ ఈ P1 వాల్యూ. ఓకేనండి. మొత్తం ఎంత వచ్చిందండి, 0.54 బార్ వచ్చింది కదండి. నెక్స్ట్ ఏంటి అంటే కంప్రెసర్లో ప్రెజర్ రేషియో ఇచ్చేసారు కదండి, ఎంత, P3/P2 = 4/5. ఓకేనండి. దీని నుంచి మనం ఆల్రెడీ ఇప్పుడు P2 ఫైండ్ అవుట్ చేసాం కదండి, దాన్ని రైట్ సైడ్కి తీసుకెళ్ళిపోతాను. ఓకేనండి. రైట్ సైడ్కి తీసుకొచ్చేసాను అంటే 4/5 × P2. ఓకేనండి. దాని నుంచి P3 వచ్చిందండి. ఇవన్నీ ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తామంటే T1 ఫైండ్ అవుట్ చేయాలి, T2, T3, T4, T5, అలాగే P1, P2, P3, P4, P5 ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయాలండి. అందుకని చెప్పేసి ఒక్కొక్కటి ఫైండ్ అవుట్ చేసుకుంటూ వస్తున్నామండి. ఓకేనండి. నెక్స్ట్ దేనికి వెళ్తామండి, 2 to 3 ప్రాసెస్కి వెళ్తామండి. 2 to 3 ప్రాసెస్ కూడా మనకి ఏంటండి, ఐసెంట్రోపిక్ ప్రాసెస్. ఓకేనండి. 2 to 3 అనేది కూడా మనకి ఏంటండి, ఐసెంట్రోపిక్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో కూడా మనం ఎలా రాసుకుంటామంటే రిలేషన్ ఇలాగే రాసుకుంటామండి. ఓకేనండి. మనకి P3/P2 ఆల్రెడీ ఇచ్చేసారు కదండి, ఎంత, 4.5 గివెన్లో ఇచ్చారు కదండి మనకి, అదే వేసేసుకుంటాం డైరెక్ట్గా. మనకి ఎంత వచ్చిందండి, 1. ఈ వాల్యూస్ అన్ని గామా వాల్యూ ఇవన్నీ కూడా సబ్మిట్ చేసుకోండి. ఓకేనండి. నేను చెప్పట్లేదు, కాకపోతే గామా ప్లేస్లో 1.4 అనేది ఇచ్చారు కదండి, 1.4 అనేది కూడా వేసుకుని క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు వాల్యూ ఎంత వస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ ఇటు సైడ్ వాల్యూ అంతా ఫైండ్ అవుట్ చేస్తాం కదా, ఇంకా మనకు కావాల్సింది ఇటు సైడ్ది. T2 ఆల్రెడీ మనకి ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి T2ని ఇటు సైడ్కి తీసుకెళ్ళిపోతాం. ఓకే అండి. రైట్ సైడ్కి తీసుకెళ్ళిపోయి మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఎంత వచ్చిందండి, మొత్తం వాల్యూ
T2 ఇంటూ ఓకేనండి ఈ వాల్యూ ఓకేనండి. నెక్స్ట్ ఇదంతా వేసుకుంటే 463.3 కెల్విన్ ఓకేనండి. ఐసెంట్రోపిక్ ఎఫిషియన్సీ ఆఫ్ ద కంప్రెసర్ ఎఫిషియన్సీ వేయాలంటే మనం ఎలా వేస్తామండి, ఐసెంట్రోపిక్ రైజ్ బై యాక్చువల్ రైజ్ ఓకేనండి. యాక్చువల్ రైజ్ ఓకేనండి. ఇది 2 నుంచి 3కి ప్రాసెస్ కదా. ఐసెంట్రోపిక్ టెంపరేచర్ రైజ్ అంటే ఏంటండి, T3 మైనస్ T2 ఓకేనండి. T3 అనేది హైయెస్ట్ కాబట్టి T3ని ఫస్ట్ వేసుకుంటాం. నెక్స్ట్ ఏంటండి యాక్చువల్ ప్రాసెస్ అంటే ఏంటండి, ఒకసారి చూద్దామండి ఒకసారి డయాగ్రాము ఓకేనండి. యాక్చువల్ ప్రాసెస్ అంటే ఏంటండి, ఇదండి. ఐడియల్ ప్రాసెస్ అంటే ఇదండి, ఐసెంట్రోపిక్ ప్రాసెస్ ఓకేనండి. యాక్చువల్ ప్రాసెస్ అంటే ఇది, అంటే 3 డాష్ వస్తుందండి ఓకేనండి. డాష్ వస్తే కనుక అవి యాక్చువల్ ప్రాసెస్ అండి ఓకేనండి. ఇప్పుడు మరి వేసేసుకుందామండి మనం ఓకేనండి. ఇప్పుడు మనం అవే వేసేసుకున్నాం ఫార్ములా ఓకేనండి. వేసుకున్న తర్వాత మనం ఏం చేసాం, అన్నీ సబ్స్టిట్యూట్ చేసాం. ఆల్రెడీ కంప్రెసర్ ఎఫిషియన్సీ అనేది ఇచ్చేసారు కాబట్టి దాన్ని ఎంత వేసుకున్నాం ఓకేనండి. దీనిలో మనకి 3 తెలుసు, 2 తెలుసు ఓకేనండి. T2 తెలుసు, T3 తెలుసు. మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, T3 డాష్ అనేది ఫైండ్ అవుట్ చేస్తామండి ఓకేనండి. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసి T3 అనేది ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చిందండి, 503.8 కెల్విన్ ఓకేనండి. నెక్స్ట్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ హీట్ ఎక్స్చేంజర్, దానికి ఫార్ములా అయితే ఇదండి. దాన్ని మనం ఏం చేస్తామంటే అన్ని వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేస్తాం. T3 డాష్ కూడా ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం కదండి. అవన్నీ కూడా దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వచ్చిందండి, T4 వాల్యూ అనేది ఎంత వచ్చిందండి. ఇవన్నీ మీరు క్యాలిక్యులేషన్స్ మీరు చేసేసుకుంటారు కదండి. T4 వాల్యూ అనేది ఎంత వచ్చిందండి, 311.5 కెల్విన్ ఓకేనండి. నెక్స్ట్ ఏంటి అంటే P4 P3 ఆల్రెడీ గివెన్ డేటాలో ఇచ్చారు కదండి. నెక్స్ట్ ఫ్రమ్ ఐసెంట్రోపిక్ ప్రాసెస్ 4 to 5 అనేది ఏంటంటే ఐసెంట్రోపిక్ ప్రాసెస్. మళ్ళీ ఫార్ములా ఏం వేసుకుంటామండి, ఇదే వేసుకుంటాం ఓకేనండి. నెక్స్ట్ ఏం చేస్తాం, P4 P5 ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసి ఈ వాల్యూ ఎంత వచ్చిందండి, 0.7787 ఓకేనండి. దీనిలో మనం ఏం చేస్తామండి, T4 కూడా ఇందాక ఫైండ్ అవుట్ చేసాం కదండి. సో T4ని రైట్ సైడ్కి తీసుకెళ్ళిపోతాం ఓకేనండి. రైట్ సైడ్కి తీసుకెళ్ళిపోతే మనకి ఎంత వచ్చిందండి, T4 ఇంటూ 0.7787 ఓకేనండి. ఇవన్నీ మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వచ్చిందండి, 273 కెల్విన్ ఓకేనండి. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఐసెంట్రోపిక్ ఎఫిషియన్సీ ఆఫ్ ద ఎక్స్పాండర్ ఓకేనండి. ఎక్స్పాండర్ అంటే ఏంటంటే కూలింగ్ టర్బైన్. కూలింగ్ టర్బైన్లో ప్రాసెస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి, 4 to 5 ఓకేనండి. ఇది కూడా ఎఫిషియన్సీ అంటే ఏమైనా వేసుకుంటామండి మనం, ఐసెంట్రోపిక్ ఎఫిషియన్సీ అంటే యాక్చువల్ టెంపరేచర్ రైజ్ బై ఐసెంట్రోపిక్ టెంపరేచర్ రైజ్, సేమ్ కంప్రెసర్ లాగేనండి ఓకేనండి. వేసేసుకుంటామండి ఓకేనండి. యాక్చువల్ ప్రాసెస్ అంటే ఏమొస్తాయండి, డాష్ వస్తాయండి. ఐసెంట్రోపిక్ అంటే మామూలుగానే వస్తాయండి, T5 అలా వస్తుందండి. T5 డాష్ వేస్తే కనుక యాక్చువల్ టెంపరేచర్ ఓకేనండి. ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. మనకి ఆల్రెడీ 0.8 అనేది ఇచ్చేసారు కదండి, దాన్ని ఇక్కడ వేసుకుంటాం ఓకేనండి. ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూస్ అన్నీ ఇక్కడ వేసుకుంటాం. T5 డాష్ అనేది ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాం ఓకేనండి. ఈ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే T5 డాష్ అనేది కట్టడం మీకు వచ్చు కదండి ఓకేనండి. నెక్స్ట్ ఏంటి అంటే లాస్ట్గా మనం అన్నీ ఫైండ్ అవుట్ చేస్తామండి, T2 T3 T5 అలా అన్నీ ఫైండ్ అవుట్ చేసేసిన తర్వాత మనల్ని ఏమన్నారండి, వాల్యూమ్ ఫ్లో రేట్ అంటే V2 ఓకేనండి. ఎక్కడ అడిగారండి, కంప్రెసర్ ఇన్లెట్ దగ్గర అడిగారండి. కంప్రెసర్ ప్రాసెస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, 2 to 3 వరకు, 2 to 3 ప్రాసెస్ని మనం కంప్రెసర్ ప్రాసెస్ అంటాం ఓకేనండి. దాంట్లో ఇన్లెట్ దగ్గర అడిగారు. ఇన్లెట్ దగ్గర అడిగినట్టు ఏంటండి, V2 అడిగినట్టండి ఓకేనండి. నెక్స్ట్ వాల్యూమ్ ఫ్లో రేట్ త్రూ ఎక్స్పాండర్ అన్నారండి. ఎక్స్పాండర్ అంటే ఏంటండి, ఎక్స్పాండర్ ప్రాసెస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వరకునండి, 4 to 5 ఓకేనండి. వీళ్ళు ఏమన్నారండి, అవుట్లెట్ అన్నారండి ఓకేనండి. అవుట్లెట్ అంటే 5 దగ్గర ఓకేనండి. యాక్చువల్ ప్రాసెస్లో V5 డాష్ ఓకేనండి. ఏదైనా ఇవ్వనివ్వండి, కంగారేం పడకండి, ఈజీగానే ఉంటుంది సమ్ అంతా కూడా. మీరు ఒకసారి అర్థం కాకపోతే కనుక ఇంకొకసారి రిఫర్ చేయండి. ఇంకా బాగా అర్థం కావాలంటే కనుక ఫస్ట్ క్లాస్ అయితే చూడండి. దీని డెరివేషన్ సింపుల్ ఎయిర్ రిఫ్రిజిరేషన్
సైకిల్ యొక్క డెరివేషన్ చూడండి. ఇంకోటి ఏంటి అంటే కనుక ఎక్స్ప్లెనేషన్ అయితే నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎందుకు అంటే నేను పెట్టిన క్లాసెస్ నోటిఫికేషన్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తే మీరు ఎంచక్కా ఇంట్లోనే కూర్చొని నేర్చుకోవచ్చు. ప్రాబ్లం ఏమీ ఉండదు చక్కగా. ఓకేనండి. నెక్స్ట్ ఏంటండి మాస్ ఫ్లో రేట్ ఆఫ్ ఎయిర్. ఓకేనండి. మాస్ ఫ్లో రేట్ ఆఫ్ ఎయిర్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి? Q ఈక్వల్స్ టు ఎంసిపి డెల్టా టీ. ఓకేనండి. మాస్ ఫ్లో రేట్ ఎప్పుడు కూడా మనం క్యాబిన్ దగ్గరే ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటామండి. ఓకేనండి. ఇప్పుడు ఏంటండి ఎం అనేది ఇటు సైడ్కి తీసుకొచ్చేస్తాను. ఓకేనండి. ఎం ఇటు సైడ్కి తీసుకొచ్చేస్తే మనకి ఏమవుతుందండి క్యూ బై ఓకేనండి సిపి డెల్టా టీ. అంతే కదండి. ఓకేనండి. అంటే ఏమొచ్చిందండి ఎం ఈక్వల్స్ టు అంతే కదండి క్యూ ఈక్వల్స్ టు ఎంసిపి డెల్టా టీ. డెల్టా టీ అంటే నేను ఏమని చెప్పానండి రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్లో వేసుకోమని చెప్పాను కదండి. సో T5 T6 మైనస్ T5 వేసుకుంటాం. ఓకేనండి. మాస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎమ్ని ఇటు సైడ్కే ఉంచేసుకుంటాం. క్యూ బై సిపి T6 మైనస్ T5 ఓకేనండి వేసుకుంటాము. అయితే ఏంటి అంటే ఈ క్యూ ఇంటూ 210 ఎందుకు వేసానండి నేను టన్ ఆఫ్ రిఫ్రిజిరేషన్ టీఆర్లో ఇచ్చాడు కాబట్టి ఇంటూ 210 వేసాను అంతే అండి. చాలా సింపుల్ కదా. నెక్స్ట్ ఏంటండి అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వచ్చిందండి 506 kg/min వచ్చిందండి. ఓకేనండి. మనకు ఆల్రెడీ పివి ఈక్వల్స్ టు ఎంఆర్టీ అనేది ఒకటి తెలుసు కదండి ఫార్ములా. దానిలో మనం ఎలా చేసుకుంటామండి P2V2 ఈక్వల్స్ టు ఎం అంటే ఎంఏ మాస్ ఆఫ్ ఎయిర్, ఆర్ అంటే ఆర్ఏ, నెక్స్ట్ T2 ఓకేనండి వేసుకుంటాం. మనకు కావాల్సింది ఏంటంటే V2 కావాలి. ఓకేనండి. ఇప్పుడు ఏమీ లేదండి పివి ఈక్వల్స్ టు ఎంఆర్టీ అంటే తెలుసు కదండి. P1 తీసుకుంటే V1 తీసుకోవాలి. నెక్స్ట్ ఏం తీసుకోవాలి T1 తీసుకోవాలి. ఓకేనండి. ఎం అనేది కాన్స్టెంట్గానే ఉంటుంది, ఆర్ అనేది కాన్స్టెంటే. ఓకేనండి. ఇప్పుడు టూల్లో తీసుకున్నాను కాబట్టి P2V2 ఎంఏ అంటే కాన్స్టెంటే, ఆర్ అనేది గివెన్. ఓకేనండి. నెక్స్ట్ T2 వేసుకున్నాను. ఓకేనండి. దానిలో మనకి V2ను ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి V2ని ఇటు సైడ్కి ఉంచేసుకున్నాను. P2 అనేదాన్ని P2ని ఇక్కడ కిందకి తెచ్చేసుకున్నాను. ఓకేనండి. డినామినేటర్లోకి తెచ్చేసుకున్నాను. వాల్యూస్ అన్నీ మనం ఫైండ్ అవుట్ చేసినవేనండి. మాస్ అనేది ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాము. నెక్స్ట్ ఆర్ అనేది గివెను, దాన్ని యూనిట్ కన్వర్ట్ చేసుకుని వేసుకున్నాము. ఓకేనండి. T2 ఫైండ్ అవుట్ చేసాము. P2 ఓకేనండి. ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసి వేసేసుకుంటామండి. ఓకేనండి. నెక్స్ట్ ఏంటి అంటే కనుక సో మనం ఏం చేస్తున్నాం 5లో వేసుకున్నామండి. ఓకేనండి. V5ని ఇక్కడే ఉంచేసుకున్నానండి. P2ని ఇటు సైడ్కి డినామినేటర్లోకి తెచ్చేసుకున్నాను. ఎందుకంటే V5 ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి. ఓకేనండి. ఎంఏ అనేది వేసేసుకున్నాను. నెక్స్ట్ ఆర్, నెక్స్ట్ T5, నెక్స్ట్ P5 ఇవన్నీ వేసేసుకున్నానండి. సబ్స్టిట్యూట్ చేస్తే V5 వాల్యూ ఎంత వచ్చిందండి చూసుకోండి. ఇంకా మనకు ఆన్సర్ అయితే అయిపోయిందండి. చాలా కష్టంగా ఉన్నదని దీన్ని చేయడం మానేస్తారండి. జస్ట్ ఎలా చేయాలి, ఐసెంట్రోపిక్ దగ్గర ఫార్ములా ఎలా వేసుకోవాలి, ఎఫిషియన్సీస్ ఫార్ములా ఎలా వేసుకోవాలి, ఇవన్నీ కూడా అర్థమైతే కనుక ఇవన్నీ చాలా ఈజీ అండి ప్రాబ్లము. కాకపోతే ప్రీవియస్ మోడల్ ఇది. జాగ్రత్తగా ఒకసారి చూసుకుని చేసుకోండి. ప్రాక్టీస్ అవ్వండి. వాల్యూమ్ ఫ్లో రేట్లో ఆల్రెడీ ఈజీయే కదండి. పివి ఈక్వల్స్ టు ఎంఆర్టీ అనే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేస్తాం అంతే అండి. దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదండి. ఇంకా మిగిలినవన్నీ కూడా ముందు ప్రాబ్లంలో చెప్పినట్టే మనం ఫైండ్ అవుట్ చేసాం. ఒకటి డయాగ్రామ్ టీఎస్ డయాగ్రామ్ ఒకటి అర్థం కావాలండి. టీఎస్ డయాగ్రామ్లో అర్థం కావాలి. ఇవి ఏంటంటే ప్రెజర్ లైన్స్ ఇలా వచ్చినాయన్నీ ఏంటండి కాన్స్టెంట్ ప్రెజర్స్. ఓకేనండి. అవి కూడా ఒకసారి అర్థం కావాలి. ఓకేనండి. ఇదంతా అర్థం కావాలి అంటే కనుక డెరివేషన్ క్లాస్ అనేది ఒకసారి చూడండి. ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ప్రాసెస్ని మనం డయాగ్రామ్లో వేసి చెప్తాం కదండి. కంప్రెసర్ ఎలా ఉంటుంది, ఎక్స్పాండర్ ఎలా ఉంటుంది, కూలింగ్ టర్బైన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఒకసారి చూసి మళ్ళీ చదువుకోండి. ఓకేనండి. బాయ్.